హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి స్టూడెంట్స్ సంబంధించి విద్యార్థులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు చూసుకోవచ్చు, 10 విద్యార్థులకు ప్రత్యేక ఆహారం అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. సో పరీక్షల కోసం 300 విలువ చేసే సామాగ్రి అయితే ఇస్తున్నారు ప్రతి విద్యార్థికి కూడా. అల్పాహారంతో పాటు వార్షిక పరీక్షలు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేకంగా సామాగ్రిని అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి పరీక్ష ప్యాడు, జామెట్రీ బాక్సు, పెన్నులు, పెన్సిళ్ళు, వాటర్ బాటిల్, చేతి గడియారం ఇలా మొత్తం 300 విలువైన సామాగ్రిని అయితే కొనుగోలు చేశారన్నమాట. వీటిని ప్రస్తుతం ఆయా వసతి గృహాల్లో వాటిని విద్యార్థులకు అయితే అందజేస్తున్నారన్నమాట. సో ముఖ్యంగా అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నారు. సో కరోనా కారణంగా వసతి గృహాలు ఆలస్యంగా ప్రారంభమైనాయి. అయినా సరే 10 పరీక్షలకు సంబంధించి ఇక్కడ అందరూ ఎవరైతే రాస్తున్నారో వారికి 300 విలువైన ఈ సామాగ్రి అంటే సామాగ్రిని పంపిణీ చేస్తామని, అదేవిధంగా వసతి గృహాల పిల్లలకు దుప్పట్లు, బూట్లు, స్వెటర్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని, దాంతోపాటు ప్రత్యేక ఆహారం కూడా వీరికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందనమాట. సో మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో అందరికి ఇస్తారా, లేదంటే ఓన్లీ హాస్టల్స్లో ఉండేవారికి ఇస్తారా అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో మొత్తం మీద అయితే పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.